కడప జిల్లాలో జిల్టన్ స్టిక్స్ పేలుడు కలకలం రేపింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన విఆర్ఏ నరసింహ తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా మంచు కింద జిల్టన్ స్టిక్స్ పెట్టి దాడికి పాల్పడడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సుబ్బలక్ష్మకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కడప రిమ్స్ కు తరలించారు. అయితే వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోందని పులివెందుల డీఎస్పీ వెల్లడించారు. ఇక ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. వరండాలో పడుకున్న తర్వాత ఆయనకు ఒక ముగ్గురు కొడుకులు కూతురు ఉంటారు. వాళ్ళు వేరే హౌస్కి దూరంలో వాళ్ళు పడుకుంటారు. వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా 20 అడుగుల దూరంలో పడుకుంటుంది. బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి పెంకులు పట్టమన్నమాట. అది అక్కడి నుంచి డైనమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర జిల్టన్ స్టిక్ పడుకున్నారు. వరండాలో పడుకున్న తర్వాత ఆయనకు ఒక ముగ్గురు కొడుకులు కూతురు ఉంటారు. వాళ్ళు వేరే హౌస్కి దూరంలో వాళ్ళు పడుకుంటారు. వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా 20 అడుగుల దూరంలో పడుకుంటుంది. బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి పెంకులు పట్టమన్నమాట. అది అక్కడి నుంచి డైనమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర జిల్టన్ స్టిక్